ఈ-కామర్స్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి వచ్చే మొదటి డౌట్ ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. సో చాలామంది ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో ఈజీగా సేల్ చేస్తూ ఉంటారు. సో అలా ఆన్లైన్లో ఈజీగా మీ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే మేజర్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఏ ఒక్కరైనా కూడా తప్పకుండా వాళ్ళ జిఎస్టీ నెంబర్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ని మ్యాండేటరీగా తీసుకోవాలి. అండ్ సెకండ్ వన్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఇప్పుడు కూడా ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ని మాత్రమే ఒక ఎండ్ యూజర్కి సజెస్ట్ చేస్తాయి. సో ఇలాంటి కేసులో మీరు ఒక బ్రాండ్ లేకుండా నార్మల్గా జెనరిక్ ప్రోడక్ట్తో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయినప్పుడు సో ఆ ప్రోడక్ట్ అనేది ఎండ్ యూజర్కి మీరు అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వదు. సో ఒక ప్రోడక్ట్ని బ్రాండ్లా ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీరు తప్పకుండా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. అలాగే ఆన్లైన్లో బిజినెస్ చేయడం కోసం మీరు మీ కరెంట్ అకౌంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ బిజినెస్ పేరుతో కరెంట్ అకౌంట్ పొందడానికి మీరు మీ ఫార్మ్ రిజిస్ట్రేషన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మేజర్గా ఈ 3 డాక్యుమెంటేషన్తో మీరు మీ బిజినెస్ని ఆన్లైన్లో ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు.